ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి మరియు జంజావతి సాధన సమితి ఈ రెండు యొక్క సంస్థల యొక్క సంయుక్త ఆధ్వర్యంలో మేము ఈ యొక్క జంజావతి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఎవరో కట్టారు, ఎవరో ప్రారంభించారు, కానీ ఇది పూర్తవ్వలేదు. కానీ ఇది పూర్తయితే దాదాపుగా 25,000 ఎకరాలకి నీరు వెళ్తున్న సంగతి తెలిసినా కూడా దీన్ని ప్రభుత్వాలు గాని అధికారులు గాని దీన్ని ఏమి పట్టలేనట్టు ఉంటున్నారు. కాబట్టి ఈవేళ లోకల్ గా ఉన్నటువంటి రైతులతో కలిపి మేము ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈవేళ మేము రైతులకి నీరుంటే రైతు మనకు అన్నం పెడతాడు, రైతుకి నీరు లేనప్పుడు మనకు అన్నం ఏం పెడతాడు? కనీసం గోడ సొంతం కూడా ఉండదు. ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈ అధికారులు గాని ఎవరైతే రాజకీయ నాయకులు గాని మీరు కూడా 5,000 నోట్లోకి వెళ్లాలంటే ఆ రైతు పండించేటటువంటి ఆ మెతుకులు ఉంటేనే కదా. మీరు కూర్చుండే కుర్చీ మీ నెత్తి మెత్తికి పేరు మీకు మెతికిలు పెట్టు. ఒక్కసారి ఆలోచించండి. జంజావతి ఉంటే 25,000 ఎకరాల సాగు జరిగితే ఈవేళ ఉత్తరాంధ్ర సస్యశ్యామలం అవుతుంది. పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు ఈవేళ వలసలు వెళ్ళవలసిన అవసరం ఉండదు. మీరు ఎమ్మెల్యేలుగా చేస్తున్నారు. మీరు ఎమ్మెల్యేలుగా చేసి మీ ఇంట్లో మాత్రం దీపాలు వెలిగించుకుంటున్నారు. మరి మీరు తిండి ఇచ్చే రైతుల ఇంట్లో దీపం వెలగవసరం లేదా? మీకు కాసంత కూడా సోయి లేదా? మీరు కానీ జంజావతి నదిని గాని జంజావతి ప్రాజెక్ట్ ని గాని పూర్తి చేయకపోతే మేము ఏదైతే ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి మరియు జంజావతి సాధన సమితి కూడా ఈవేళ మీకు హెచ్చరిస్తున్నా. ఎంతటి వాడైనా ఎలాంటి వాడైనా మీకు కొమ్ములు ఇచ్చేటటువంటి రోజు వచ్చింది. మేము కొన్ని రోజుల వరకు జనాల్లో చైతన్యం రగిలించి రోడ్డెక్కేటటువంటి కార్యక్రమం చేస్తాం. నిరాదీక్ష చేసి మీ కొమ్ములు గంగా మాతాకి, గంగా మాతాకి. సాధించుకుందాం, 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 సాధించుకుందాం.